ఈ వీడియో నచ్చిందా? లైక్ చేసి మీ కామెంట్స్ ఇవ్వండి. మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ హీరోగా వచ్చి విజయం సాధించిన సార్ సినిమా గురించి ఓ ఆసక్తికర విషయానికి బయటపడింది. మాస్ జాతర ప్రమోషన్స్లో భాగంగా సార్ మూవీకి మొదటి చాయిస్ ధనుష్ కాదని రవితేజ అని వెంకీ అట్లూరి వెల్లడించారు. ఆయన బిజీ షెడ్యూలే కారణమని పేర్కొన్నారు. సాధారణంగా దర్శకులు కొన్ని కథలు రాసుకునేటప్పుడు ఫలానా క్యారెక్టర్లో ఫలానా నటీనటులను ఊహించుకొని ఆ కథలకు ప్రాణం పోయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఆ కథలను తీసుకెళ్లి తాము అనుకున్న నటీనటులకు వినిపించినప్పుడు వారికి నచ్చితే ఓకే చెబుతారు. మరికొంతమంది నచ్చినా సమయం లేక రిజెక్ట్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఆ పాత్రలు వేరొకరు చేయడం, అవి సక్సెస్ కొట్టడం లాంటివి చూస్తూనే ఉంటాం. ఈ క్రమంలోనే తెలుగు, తమిళ్ భాషలలో బైలింగ్వల్గా విడుదలైన చిత్రం సార్. వెంకీ అట్లూరి దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా, సంయుక్త మీనన్ హీరోయిన్గా తెరకెక్కిన చిత్రం ఇది. ఈ చిత్రాన్ని ఫార్చ్యూన్ 4, సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై సాయి సౌజన్య, సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. సాయి కుమార్, తనికెళ్ల భరణి తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం 2023 మార్చి 17న విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్ వేదికగా ఓటీటీ ద్వారా అందుబాటులోకి వచ్చిన విషయానికి తెలిసిందే. ఇదిలా ఉండగా ఈ సినిమా మొదటి ఛాయిస్ ధనుష్ కాదట. ఈ విషయాన్ని తాజాగా మాస్ జాతర మూవీ ప్రమోషన్స్లో భాగంగా బయటపడడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయంలోకి వెళ్తే ప్రముఖ డైరెక్టర్ మాస్ మహారాజా రవితేజ హీరోగా, శ్రీలీల హీరోయిన్గా రాబోతున్న చిత్రం మాస్ జాతర. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా ఇప్పుడు అక్టోబర్ 31వ తేదీకి వాయిదా పడింది. భాను భోగవరపు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇదిలా ఉండగా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్న రవితేజతో దర్శకుడు వెంకీ అట్లూరి ఒక స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు. అందులో మాట్లాడుతూ ఒక ఊహించని విషయాన్ని బయటపెట్టారు వెంకీ అట్లూరి. 2026 సంక్రాంతి రేస్లోకి మరో మూవీ టఫ్ ఫైట్ ఉండనుందా? అదే తాను దర్శకత్వం వహించిన సార్ మూవీ. ఈ సినిమా కోసం మొదటగా ధనుష్ కాదు రవితేజను అనుకున్నాను అని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. వెంకీ అట్లూరి మాట్లాడుతూ కరోనా సమయంలో నేను రవితేజ అన్నకు ఫోన్ చేశాను. సార్ కథ చెప్పాను. ఆయనకు చాలా బాగా నచ్చింది. అయితే ఆ సమయంలో రవి అన్న చాలా బిజీగా ఉన్నారు. దాంతో ఆ ప్రాజెక్టు షెడ్యూలు కుదరలేదు. నిజానికి అన్న వెయిట్ చేస్తావా చెయ్యి లేదంటే ఇంకొకరితో చేసేయమని చెప్పారు. ఆ సమయంలో నాకు వేరే దారిలేక ధనుష్తో ఫైనలైజ్ చేశాను అంటూ వెంకీ అట్లూరి తెలిపారు. అయితే ఇది విన్న రవితేజ అభిమానులు మాత్రం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే సార్ సినిమాలో చూపించిన ఎమోషనల్ లెవెల్, సోషల్ మెసేజ్ అన్ని రవితేజ స్టైల్లో ఉంటే ఎలా ఉండేదో అనే కుతూహలం కూడా ఇప్పుడు మొదలైంది. మొత్తానికి అయితే ఒక మంచి సినిమాను బిజీ షెడ్యూల్ వల్ల మిస్ చేసుకున్నారు రవితేజ. రవితేజ కోసం రాసుకున్న కథ ధనుష్తో తెరకెక్కడం, అది విజయం సాధించడం సినీ పరిశ్రమలో సాధారణమే. వెంకీ అట్లూరి బయటపెట్టిన ఈ విషయానికి అభిమానులలో ఆశ్చర్యం, చర్చకు దారితీసింది. ఇది సినిమా ప్రపంచంలో జరిగే చిత్రమైన సంఘటనలను గుర్తుచేస్తుంది.